హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వీడియో స్టార్ట్ చేద్దాము. ఫ్రెండ్స్, వీడియో మీద ఉన్న థంబ్నెయిల్ చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోయి ఉంటారు కదా. 3 నిమిషాల్లోనే బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవచ్చు అని. కానీ ఈ విషయం మాత్రం నిజంగా నిజమే. అది ఎలాగో చెప్తాను. అందుకోసం మీరు ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. అప్పుడు మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఎలాగంటే, మన దగ్గరికి ఒక కస్టమర్ బ్లౌజ్ కుట్టమని వస్తారు కదా. వాళ్ళ బ్లౌజ్‌ని వెంటనే కుట్టమంటే ఓకే, మనం వెంటనే కుట్టి ఇచ్చేస్తాము. కానీ వాళ్ళు బ్లౌజ్ ఇచ్చి అర్జెంట్‌గా ఏం లేదు, కొంచెం నిదానంగానే కుట్టు అని చెప్పినప్పుడు మనం ఆ బ్లౌజ్‌ని కటింగ్ వర్క్‌కి చేసి పక్కన పెట్టేసుకుంటాం కదా. తర్వాత నిదానంగానే ఆ బ్లౌజ్‌ని కుట్టొచ్చు అని పక్కన పెట్టేస్తాం. కానీ అదే కస్టమర్ మళ్ళీ వచ్చి నా దగ్గర ఇంకా 2 బ్లౌజులున్నాయి. ఈ 2 బ్లౌజులు గూడా కలిపి మొత్తం ఒకేసారి స్టిచ్ చేసి ఇవ్వు అని మనకి చెప్తారు కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఫస్ట్ కట్ చేసుకున్న లైనింగ్ బ్లౌజ్ ప్యాటర్న్‌ని ఉపయోగించి ఈ వీడియోలో చూపించిన విధంగా చేయండి. అప్పుడు మీరు 3 నిమిషాల్లోనే ఎన్ని కావాలంటే అన్ని, 10 కంటే ఎక్కువ బ్లౌజులు గూడా కట్ చేసుకోగలుగుతారు. ప్లీజ్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేనైతే ప్రస్తుతానికి 2 బ్లౌజ్ పీసుల మీద కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఎన్ని బ్లౌజులైనా లైనింగ్ బ్లౌజులు పరుచుకొని, మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బ్లౌజ్ ప్యాటర్న్‌ని ఉపయోగించి, మనం సింపుల్‌గా 3 నిమిషాల్లోనే, 3 నిమిషాల కంటే కూడా తక్కువ టైం కూడా పడుతుంది ఇలా అయితే. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నెక్ అనేది కరెక్ట్‌గా ఉండాలి కాబట్టి ఫస్టే ఇక్కడ మనం ఎంత నెక్ అయితే ఈ బ్లౌజ్ ప్యాటర్న్‌కి పెట్టుకున్నామో అంత లెంగ్త్‌లో ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. నేను 2.2 పెట్టాను. 2.2 పెట్టాను. ఇక్కడ గూడా నేను ఈ బ్లౌజ్‌కి 2.2 పెట్టాను గాబట్టి, ఇక్కడ గూడా 2.2 పెట్టాను. ఈ మార్కింగ్‌కి దగ్గరగా పెట్టుకొని, వీటిని కరెక్ట్‌గా ఈ అంచునే ఉండే విధంగా కరెక్ట్‌గా సెట్ చేసుకోవాలి. ఈ మార్కింగ్‌కి ఈ లైన్ గూడా కరెక్ట్‌గా ఉండేటట్టు పెట్టుకోవాలి. ఇదంతా గూడా ఏ విధంగా పెట్టుకొని, కదలకుండా పిన్స్ పెట్టుకోవాలి. ప్రతి చోట కూడా కదలకుండా పిన్స్ పెట్టుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్‌లో సెట్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్స్. ఇవి హ్యాండ్స్ అయితే రాశి బుట్ట చేతులివి. ఇవి నార్మల్ హ్యాండ్స్ కాదు, రాశి బుట్ట చేతుల హ్యాండ్స్ ఇవి. ఇప్పుడు క్రాస్ బెల్టులు 4 పీసులు కావాలి కాబట్టి, ఇక్కడ ఒక చోట, ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ ఒక చోట ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బ్లౌజ్ ప్యాటర్న్‌ని ఈ విధంగా మిగిలిన బ్లౌజ్ పీసుల మీద ఎన్నంటే అన్ని, నేనైతే 2 పెట్టాను. మీకు ఇంకా ఎక్కువ ఉంటే ఒక 10 ఎన్నున్నా గూడా, ఇది మనకి ఆల్రెడీ ఉంది గాబట్టి ఇదే సేమ్ కస్టమర్ బ్లౌజులే కాబట్టి ఇవి. ఈ విధంగా మనం లైనింగ్ పైన బ్లౌజ్ ప్యాటర్న్‌ని పరుచుకొని 3 నిమిషాల్లోనే బ్లౌజ్‌ని కట్ చేసుకోవచ్చు. 3 నిమిషాలే గాదు, మనం ఫాస్ట్‌గా కట్ చేస్తే 2 మినిట్స్‌లో గూడా అయిపోతుంది.
ఇక్కడ కట్స్ కూడా పెట్టుకోండి. పైనున్న ప్యాటర్న్కి ఉంది కదా బ్లౌజ్ ప్యాటర్న్కి. ఈ విధంగా బ్లౌజ్ ప్యాటర్న్ ఉపయోగించి ఎన్ని బ్లౌజులైనా కూడా కట్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఇవి హ్యాండ్స్, క్రాస్ బెల్ట్. ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.